తెల్లని పోలీస్ కు నల్లని టోపీ. ఏదో తేడాగా ఉందేంటి? ఓ యు ఆర్ థింకింగ్ చాక్లెట్. ఫ్రెండ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫ్రెండ్ కి ఫోన్. ఇక్కడ ఎంత మంది ఉన్నారు కదరా. అది కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు. 1 2 3 4 5 6 7 8 9 10. తెల్లని పోలీస్ కి నల్లని టోపీ. ఐబాల్. నీ బొందరా, నీ బొంద. రాంగ్ ఆన్సర్. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? రెండిళ్లకు ఒకటే దూలం. ఇదో ప్రశ్న, సమాధానం తాళం. అది రెండు మధ్యలో పెడతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. రెండు ఇళ్ళకి ఒకటే దూలం. అసలు దూలం అంటే ఏంటి తెలుసా? కర్ర. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నోర్మోయ్. నేను ఇంకా నువ్వు నిద్రపోయావేమో అనుకో. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. ఊపితే ఊగుతాయి, పీకితే రావు. ఇలా ఉందండి క్వశ్చన్. పళ్ళు పళ్ళు. నీ బొందరా, నీ బొంద. అబ్బా సాయిరామ్. తెల్లని పోలీస్ కి నల్లని టోపీ. చిన్నపిల్ల చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా? రండి మగజాత ఆనిముత్యాన్ని బయట తీసుకురండి అంటే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఏదైనా చెప్పొచ్చు మీరు గెస్ కి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా. పెప్పర్ పౌడరా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. పెప్పర్ పౌడరా? ఏ పౌడర్? వేసేసాడు, బాగా వేసేసాడు. తెల్లని పోలీస్ కి నల్లని టోపీ. రెండు ఇళ్ళకి ఒకటే దూలం. ముక్క. ఊపితే ఊగుతాయి, పీకితే రావు. ఏంటవి? ఏదో తేడాగా ఉందేంటి? పీకితే రావు. ఏంటవి? అంటే అది చెప్పచ్చా? ఫింగర్స్. రైట్ ఆన్సర్. ఇంకొకటి లాస్ట్. చాలా 3 అయిపోయాయి. 3లో అంటే ఇంత చక్కగా చెప్తున్నప్పుడు మళ్ళీ అడగాలన్నమాట. నేను ముడిస్తే మొగ్గ, విప్పితే పువ్వు. ఏమిటండి మీరు మాట్లాడేది? అంత జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ రావు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఈ సింపుల్ క్వశ్చన్ యాక్చువల్ గా చెప్పానా? అయితే మీరు ఓడిపోయారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఐస్ క్రీమ్ కొంటాం అదండి. అంబ్రెలా. తెల్లని పోలీస్ కి నల్లని టోపీ. ఇదో ప్రశ్న, దీనికి సమాధానం. తెల్లని పోలీస్ కి నల్లని టోపియా? అంటే పోలీస్ తెల్లగా ఉంటాడు. నేరేడు పండు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వచ్చింది కొంత వరకు వచ్చింది. నో యూస్. వాడు విండండి. పెదవుల వరకు బడి రావట్లేదు. ఎవడురా నువ్వు? రూట్ అది. ఎగ్జామ్స్ లో కూడా ఇంత ఆలోచించలేదేమరా? ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్. ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నోర్మోయ్. సారీ అది రాదు. కట్ అయిపోయింది అది. ఇంట్లో కూడి పెట్టడం బొక్కరా. ఏంటంటే మిమ్మల్ని రెండు ఇళ్ళకి ఒకటే దూలం. సరిపోయింది. అన్ని ఇలాగే ఉంటాయా? మరి దూలం ఐడియా ఉంది కదా, ఏంటి దూలం చెప్పండి. ఇంటికి ఉండేది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఇంటికి ఉండేది. ఎందుకు కొడతాడు సార్? అరే అడిగితే కొడతాడు. అదే గడప అంటారు కదా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. అది ఇంకా నాయకి చాలా ఇంకా తక్కువే ఉండిపోయినట్టుంది. అది
ఓకే దూలం తెలియదు సో అందుకే క్వశ్చన్ షిఫ్ట్ చేసేస్తున్నాను. ఊపితే ఊగుతాయి, తెంపితే రావు. ఇలా ఉందండి క్వశ్చన్. దీనికి మాత్రం మినిమం డిగ్రీ ఉండాలండి. చిన్నపిల్లని పెట్టుకుని అక్కడ క్వశ్చన్ లేటి పాడైపోతామండి. నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. మురి మిక్చర్ రెడీ అయితే మీరు ఇదే బెటర్ లా ఉంది. అబ్బో కమలాసన్. ఇంకో 4 అడిగి ఆడికి కూడా చెప్పకుండా బదులు మురి ఓకే ఇదే లాస్ట్. ముడిస్తే మొగ్గ, విప్పితే పువ్వు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. అంబ్రిల్లా. సో హాయ్ నేను కొన్ని ఫన్నీ క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్స్ చెప్పారు అనుకోండి నేను మీకు ఐస్ క్రీమ్ కొంటాను, లేదంటే మీరు నాకు మురి మిక్చర్ కొనాలి. ఓకేనా? ఓకే. సరే మీరేం చెప్పకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. చిటారు కొమ్మ మిఠాయి పొట్లమా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చిటారు కొమ్మ మీద మిఠాయి పొట్లం. కమాన్ చెప్పు. సీన్ అయినా పర్వాలేదు, బిట్ అయినా పర్వాలేదు. చిటారు కొమ్మ మిఠాయి పొట్లం ఎక్కడ విన్నానే? ఎక్కడ విన్నారు? ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. లేదు, ఐడియా రావట్లా. ఏం చదువుకున్నారు? లేదా నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. నేను శుభ్రంగా ఉన్నప్పుడు నల్లగా ఉంటాను, మాసిపోతేనే తెల్లగా ఉంటాను. పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. డెటోలా? ముట్టుకోబడని ప్రతి డెటాల్ రోజు ఇల్లు క్లీన్ చేసి డెటాల్ లో ఉండిపోయింది పాప. చెప్పండి. డెటాల్, పెనాయిల్, లైజాల్. ఓకే ఇదే లాస్ట్. 2 ఇళ్ళకి ఒకటే దూలం. అన్ని ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. ఇంకా ఏ గౌరాన్ని నేను చూడలేదురా.